హలో 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 నారాయణ 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 భగవన్ నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ చెరువులు ఉండే దయ్యంగా పల్లో ఉండే ఎప్పల వల్ల నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ దండే ప్రోగ్రా నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ దండే ప్రోగ్రా అప్ప ఎట్టే ఎట్టే అడు 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 వరే నారాయణ స్టాప్ నారాయణ వరే నారాయణ నమస్కారం సార్. నమస్కారమా. ఏం పాడుతాడు నువ్వు? నారాయణ. మా సెంట్రానిపల్లి గ్రామంలో నారాయణ అనకూడదు. నారాయణ అనకూడదు. నారాయణ అనకొద్దా? నారాయణ అనకూడదు కాదప్పా, నారాయణ అనకూడదు. నారాయణ వద్దా? వద్దప్పా. వద్దుగనిపా. వద్దుపో. నారాయణ వద్దురా నాయనా. వద్దుగనిపోరు నాయన. నారాయణ వద్దు. ఎలా మీ అక్కను తోడిపోయింది కాదప్పయా, మా ఎక్కని తోడికిపోయింటే మా మామే అనుకుందును. వాడు మా అవ్వని తోడుకోలేపినాడు రా. మీ అవునే? అవును. అంటే నారాయణ నారాయణ వద్దు. నారాయణ ఇంటి ఇంకేమైనా పడుకోపో. సరే సరే పో. నారాయణ వద్దు. వాడి పేరు తొద్దురంటే మళ్ళీ నారాయణ అంటావా? నారాయణ అనొద్దు అని వెళ్ళిపో. నారాయణ వద్దు కదా, వద్దు కదా. నారాయణ వీళ్ళైనా 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 బొన్నైనా బొన్నైనా వీళ్ళక్క 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 బొగ్గల్ వాళ్ళక్క వాళ్ళక్క ఏమ్రా ఏం పడతాడు నువ్వు? నువ్వెక్క నారాయణ వద్దండి. నారాయణ వద్దంటే మళ్ళా మా నాయన రా. నువ్వెక్క నారాయణ వద్దు పేరు ఏమైనా పడుకో. దానికి నేను చూడే, నారాయణ వద్దు, నారాయణ వద్దు, రెండు నాయనలు వద్దప్ప. యావ రెండో? రెండు వద్దు. యావది రెండో? ఇదే అట్లా అంటే బాత్రూమ్ లే మూడు మగాళ్ళు. ఇంకేవది రెండు? ఇట్లా అంటే రెండు. అది కాదు రెండు, ఇది రెండు. అట్లా అంటే బాత్రూమ్ అని చెప్పలే. అట్లా కాదు బాత్రూమ్. ఇట్లా అని ఇట్లా వచ్చి ఇది బాత్రూమ్. అది బాత్రూమ్. ఇట్లా అంటే రెండు రెండు. సరే సరే సరే. ఈ పాట విడిసి ఈ పాట విడిచి వేరే పాట పాడు. వేరే పాట పాడాలా? పాడతాను పో. హలో 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 సరే.
అంటే నారాయణ విడిచి పేరు ఏమైనా ఏమైనా పడుకోపో. ఆహా ఏయ్ లల్లల్లల్లా లల్లల్లా 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 కోలర్ కోలారి బెట్ట అది మాలూరు బెట్ట కోలర్లో నేను పుట్టి మాలూరులో నేను పెరిగా తుమ్ము చెట్ల బాడీ మేక నలుగుద్దు వీడు నాక తుమ్ము చెట్ల బాడీ మేక నలుగుద్దు వీడు నాక ఎవరు పాడతాడు నువ్వు? ఏం పాడతా కాదరా, పాట బాగలేదు, వేరే పాట పాడరా చెప్తే ఏం పాడింది నువ్వు? అదే కొల్లర్ కొల్లర్ బెట్టో దాని ముందురా, మాది మల్లర్ బెట్ట దాని ముందురప్ప. కొల్లర్లో నేను అదేమో తుమ్మి చెట్లు అంది పాడు. ఓ అదా ఏయ్ తుమ్ము చెట్ల ఇదే కదా తుమ్ము చెట్ల ఇదే కదా అదే చెప్పప్పా. నాకు వచ్చు కదా వచ్చు కదా నాకు వచ్చు కదా అట్లా అదే తుమ్మి చెట్లు అంది పాడరా వస్తుంది. ఏయ్ తుమ్ము చెట్ల బడి మేక మేక నలుగుద్దు నువ్వు నాకు అట్లా కాదు, తుమ్మి చెట్ల బోడి మేక మేక దానికుంది పెద్ద తోక దానికుంది మీ అక్కకు తోక. అట్లా కాదురా, తుమ్మి చెట్ల బోడి మేక మేక దానికుంది పెద్ద తోక తోక తోక. మీ అక్క గుద్దు 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 ఏయ్ తుమ్మి చెట్ల బోడి మేక దానికుంది పెద్ద తోక పెద్ద తోక మేక తోక మాదిరిగమ్మా మాదిరిగమ్మా కాదిరిగక్క కదిరిగక్క మేక తోక మేక గుద్దు తోక మేక తోక ఓ మేక తాక అట్లా పాడు. తుమ్మి చెట్ల బడి మేక కుకోరా నల్ల నా కొడుక తుమ్మి చెట్ల బడి మేక కుకోరా నల్ల బట్ట తార ఏమి ఏమి రంగరంగ వైభోగమేమి ఈ శీలకలేమి పేలకలేమి మాసిపిండి మక్కలేమి రప్ప ఒకరేమను ఎవరేమని బాగున్నారేమరా ఊర్లో అంతా సిద్ధి మగలేనా ఎవరెక్కడో ఏమి జరిగిపోతుంది ఏమి రంగరంగ వైభోగమే శీలకులు ఈ పేలకులు ఈ మాసిపిండి మొక్కలు ఏమి జరిగిపోతుంది ఎవరెక్కడో అయ్యమ్ని గజిని అక్కడ కట్లు వచ్చే నిన్ను చూసి భయపడుతుంది నేను నిన్ను చూసి భయపడు సార్. అట్లా దేమొచ్చేది ఏమి ఇప్పుడు ఏమి జరిగిపోతుంది ఏమి రంగరంగ వైభోగమేమి శీలకులు పేలకులు మాసిపిండి మక్కలు ఒక నాశ అయితే మన బాగున్నారు సార్. ఇది మా షామియానా, ఇది మా ఫోకస్ లైట్, ఇది మా పరద ఇల్లు, మా ప్రేక్షకులు. అది శామ్యాను ఇది పరద నాకు తెలుసు కోతలు పట్టవాడా కోతులు పట్టవాడా యాలేసిండేది అని అడుగుతానేది. ఓ ఏం వేసిన కారణం ఏమంటున్నావా? అవును, ఈ సెంట్రాన్పల్లి గ్రామంలో ఏం పేరు ఎంటమ్మ గారు స్వర్గస్థాయారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులంతా సేరి ఇక్కడ పతివర్తరాలు శాసనముల సినిమా నాటకం ఆడుతున్నాం సమయం. అంటే చంద్రన్పల్లి గ్రామం ముందున వెంకటమ్మ గారు స్వర్గస్థులైనారు కాబట్టి అవునవును వాళ్ళ పెరటి ముందున భక్తురాలు సాసుల చిన్నమ్మ నాటకం ఆడబోతున్నారు. అవునవునవును భక్తురాలు సాసుల చిన్నమ్మ అంటే మహా పతివర్త పతివర్త సాసుల చిన్నమ్మ నాటకం అంటే మాకు ఇష్టమే. మాకు ఇష్టమేనప్ప. చూసే జనాలకి ఇష్టమే, అందరికి ఇష్టమే, మనకు జాస్తి ఇష్టమా. ఎందుకు వాళ్ళంటే పొద్దున్నే కాసులు వస్తాయి కదా కష్టపడాలిదే. సరే నాయనా, ఇక్కడ నువ్వు నాటకం ఆడాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలనైనా. ఏమవి అంటే అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ ఇస్ డోంట్ డ్రామా అండర్స్టాండ్. ఒక ముక్క అర్థం కాలే నాకే, ఒక ముక్క అర్థం కాలే. కాసింత కూడా అంత బాధపడి ఇంగ్లీష్ లో చెప్తుంది కదరా, అర్థం కాలేదంట. అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ ఇస్ డోంట్ డ్రామా. ఇప్పుడు అండర్స్టాండ్ సార్. ఒక ముక్క అర్థమైతే చెప్తా కొట్టు.
అసలు చెప్పు నా కొడుకు నాకే అర్థం కలిగి నీకేం అర్థం మీద వచ్చింటుంది సార్ సులభయ్య ఆ. పొచ్చలు మొక్త సేరకూడదు మైక్ లేకూడదు సౌండ్ చేయకూడదు అసలు ఆడల పక్కల్లో మగలు కూర్చోకూడదు కూర్చుంటే ఏమైతుంది కేసు అవుతుంది కేసు అయితే ఏమైతుంది లోపలేసి కుమ్మేస్తాం అవునే ఆడల పక్కల మగలకు కొంటే ఆ. ఆడలు అందరూ చేరి మగల మీదకి బాంబులు వేస్తారు బాంబులా బాంబులు. ఏం బాంబులు పుర్ బాంబులు అవునే ఇప్పుడేమి చేయాలా సున్నైనా ఆ. ఇక్కడ దగ్గరుండి పోలీస్ స్టేషన్ కి పడిసి ఆ. 1000 రూపాయలు డబ్బులు కడితే ఇంత పొడవు ఇస్తారు ఏం ఇంత పొడవే పర్మిషన్ లెటరా సార్. నువ్వు చూపిస్తు అనుకో ఆ. నువ్వు చిన్నమ్మదాన్ని అడక ఆ. అది మీ పెద్దమ్మదాన్ని అడక ఆ. అది మీ సార్ దగ్గరుండే పిటిం పోలీస్ స్టేషన్ కి పోయి ఆ. 1000 రూపాయలు డబ్బులు కట్టి కట్టి పోలీస్ పర్మిషన్ లెటర్ తెచ్చినాం ఇది ఇక్కడ చూసి మా కొంపకెళ్ళిపోతా సార్ ఆ? మాతో ఉంటే పాల్గొంటామని చెప్పి ఆ. ఈ ఊరు పెద్ద మనిషి ఎతికి తెచ్చినాం సార్ అంటే నీతో పర్మిషన్ లెటరా లేదు డ్రామా ఆడేకే వచ్చేసినాం చూడప్పయ్యా ఆ. పర్మిషన్ లెటర్ లేదంటాడవో అవును. డ్రామా ఆడేకి వచ్చేసి వచ్చేసినాం. చూసే జనాలు అందరూ వచ్చారు సార్. వచ్చేసి నేను వచ్చేసాను వచ్చేసినావు ఇప్పుడు నేను వెళ్ళిపోవాలంటే ఆ. మీకేం డిస్టర్బ్ ఉండకూడదంటే ఉండకూడదంటే ఇప్పుడేం నేను చెప్పేదేమంటే చెప్పు కొట్లాట్లు వద్దు. వద్దప్ప యుద్ధాలు వద్దు. వద్దు వద్దు కుస్తీలు అంటుకుంటే వద్దప్పా. వద్దు. నేనేమంటే చెప్పేది ఎవరికి చెప్పొద్దా ఆ. ఎవరికి అనుకోనికి పోద్దా వద్దు నీకు నాకు గలాట వద్దా వద్దు ఎవరికి చెప్పుకుంటా 500 రూపాయలు ఇచ్చాయి ఐనూరా ఐనూరా అక్కడికి వేసేస్తానా ఆయన బక్కదర్యా ఎవరికి చెప్పదు నడ్డుటి వెళ్ళిపోతుందా ఆ. 500 రూపాయలు ఇసు వరకు సెలవు సాధలే చీరలు ఎన్నికేసుకోండప్ప 500 ఇసు వరకు సెలవు సాధలే సార్ ఆ? ఏమో తగ్గించుకోండి సార్ దాంట్లో తగ్గించుకోండా 1 రూపాయి అంటే నేను తగ్గు. నేను తగ్గదురా తగ్గు సార్. నేను తగ్గదురా తగ్గు సార్. తగ్గక నేను పోతరాజు అనుకోవడమే ఆ? పుష్పరాజమ్మైనవ తగ్గేదిలే ఇచ్చే నా కొడుకు ఉండాలి కదా ఓ ఇడిషన్ నా కొడుకుండాలి సార్ ఏమో తగ్గించుకోండి సార్ పేదవాళ్ళ కారణము పేదోళ్ళ కాడంలో కాసులు తగ్గల్లా అవును ఎడదా నీ బాలెంత ఆ? నీ బాలెంత మగం వాళ్ళెంత బాలెంత మగం చూడిపోయి ఇక్కడ వచ్చిండే ప్రజల మగం అన్నా చూడల్లా సరే నాకు ఆడ 500 రూపాయలు వేద్దా ఇంకెంత 490 రూపాయలు చేయిపా 499 ఎంత తగ్గిండవప్ప 10 రూపాయల ఎంత శాతం తగ్గిండవప్ప సరే సార్ దాంట్లో 400 రూపాయలు ఉంది సార్ మా దగ్గర దాంట్లో 400 రూపాయలు ఉంది నీ బాలంత మగం చూస్తాను నాకు అర్థమైపోయాగానే ఆ. ఆ 400 ఇక్కడ జోపిలో పెట్టు సార్ జోలినికి తీసి లెక్కేస్తే 200 రూపాయలు ఉంది సార్ ఎట్లా కొడుకురు నువ్వా నా ఎప్ప కొడుకు. 400 ఉందట్టువా లెక్కేస్తే అంత ఉంది సార్ ఎంత ఉందా 200 రూపాయలు ఉంది మా అమ్మతోడు అసలుకే నేను బీపీ పాలిస్ నా కొడుకో నా కోపం వచ్చింది అనుకో వేసుకో 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 ఎంగటం జట్ల నువ్వు అక్కడ వెళ్ళిపోదావని వేసుకో అంట 200 పెట్రోల్ అన్నీ వేపించుకొని వెళ్ళిపోతాను సార్ దాంట్లో 100 రూపాయలు ఉంది సార్ 100 రూపాయలు అవును ఏం 100కి 50 పాలమల్ అనుకోవడం పోలీసు వాళ్ళు అంటే ఇంకేమి ఎవరికి చెప్పుకుంటావు 50 ఎన్నేయలే ఏమిటికే 50 ఇలే ఏమిటికి? కాయలు లేలే నాకే. ఏమిటికి? అయ్యో సార్ పసిబిడ్డ నెలకొడతావు సార్ ఎవరా వాడు పసిబిడ్డ మన కొంపలా చూడిపోరు 2 ఉన్నాయి పసిబిడ్లు వాడు పసిబిడ్డ సార్ నా దగ్గర కాసులు లేదు కాసులు లేదు ఆడతావు డ్రామా ఆడదిలే లే నువ్వు నాకు 1 రూపాయి అంటే ఇద్దా ఆ. ఒక పని చెయ్యి ఏమి అంగడికి పోయి ఒక అగ్గిపెట్టి తీసుకుని రాపా ఏమిటికి మా కంపకు అట్లా అగ్గిపెట్టుకుంటున్నా మీది సిమెంట్ వెళ్ళిపోసి అంటుకోదు పెట్రోల్ పత్త కాలిపోతే ఇలే నేను పోలీసుకి కానీ వాళ్ళ అప్పకి కానీ 1 రూపాయి ఇచ్చినోడు కాదు ఆ. టేస్ట్ కలిసి నడకమడల్లా ఆడతావు డ్రామా ఆడదులే. ఏయ్, నీకు మూతి మీద బొచ్చు వచ్చుట్టా ఏ ఆడతావు డ్రామా ఏయ్, నీ తప్పల ఎవరిదా 6 మంది ఎవరిదా తప్పల 6 మంది ఎవరన్నా క్విక్ సౌండ్ గలాట చేస్తున్నా ఇక్కడ సౌండ్ గలాట వెళ్ళిపోతా సౌండ్ గలాట వెళ్ళిపోయి సార్ మావాడు వెళ్ళిపోతావు అనుకో పొద్దున్న కుర్రలతో చూసకపోతుంది ఏదా వెళ్ళిపోతావు అనుకో పొద్దున్నే 2000 రూపాయలు కట్టను వెళ్ళిరా చూడు ఎట్లా వస్తాడా రా 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 2000 అంటే ఆశే లేదు ఈయన బట్టకే వెళ్ళిరా ఎంత బాగా ఫోన్ పీకేస్తారు బా సార్ ఫోన్ పీకేస్తారు క్యాష్ ఏంటి ఇప్ప క్యాష్ కాలే క్యాష్ క్యాష్ కాదు క్యాష్ సార్ పోలీస్ పోలీస్ పివైఎల్సి పోలీస్ కనిపించే ముడిసిమాలకి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం అయితే ఆ. కనిపించి 4 దిగులు పడతారు సార్ పసిబిడ్డ సరే నువ్వు పోలీస్ అంటున్నావు కదా ఎంత చదివిండవు ఎంత చదివిండవు పోలీసు చదువా లే 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 నీకు దుబ్బ పెరగ కానీ బుద్ధి పెరగలేదురా వెళ్ళరా? ఏం చదువులేకేం సిద్ధరామయ్య మా మామ ఎంత చదివిండవు చదివినా ఎంత చదివిండవు చెప్పప్పా గ్యాప్ ఉంటే ఎంత గ్యాప్ ఉంటే చెప్పు అట్లయితే పట్టుకో ఏయ్! ఏయ్, ఎట్లా ఎక్కం పెట్టా
కిందికి పోయి చూపిస్తావా? ఇది ఏదో మేకపోతే అట్లా కిందకి సార్ నువ్వే ఎట్లే కంప్లీట్ లో బికమని ఎట్లా ఏ కంప్లీట్ల బికమ్ బికమ్ ఎత్తుకుంటే ఎస్ఎల్సీ ఎస్ఎల్సీకి పోయి 3వ క్లాస్కి వచ్చి 3 దపాలు పేలమ్మా. యాడకు పోయింటారు నేను స్కూల్లో. మీ పిల్లలతో అంతా ఇక మా పిల్లలతో ఎట్లా ముందు డేసుకో అంటే వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి వాళ్ళతో ముందు కోసి పెడతారు. ఆ. మా మాస్టర్ నాకు అట్లా చేయలే. ఎట్లా చేసా? వీళ్ళు ముందు కోసి పెడితే గాంధీ తాత అందుకు సంబళం ఎంత ఇస్తారు నీకు? పోలీసు వాళ్ళకి ఎంత ఇస్తారు? నెలకు 33. 33 33 నోతలే కొత్తలు పట్టేవాడు. ఆ? 33 ఎత్తుకొచ్చి నా షర్ట్లో పెడతారా? ఇంకెట్లా? 30 వాళ్ళే పట్టుకుంటారు, 3 నా అకౌంట్లోకి వేస్తారు. ఎప్పుడు తినేది ఎవరు? నా పెండ్లాం ఎప్పుడు? నేను చచ్చినవుడా? నువ్వు చచ్చిపోయేది ఎవడరా మా అప్ప? రాండి రా రేపమ్మన్నాడు చచ్చిపోతాను. అబ్బా రాండి రేపు చచ్చిపోతారు రా తిందు. సరే. 3 రూపాయలతో 30 కోట్ల సౌకర్యం. 30 కోట్లు కోట్లు కోట్లే. ఎట్లా కోట్లు? కోతలు పట్టేవాడా? ఆ? కోట్లు నేను ఒకటే తిన్నాను. ఇంకెట్లా? ఈ ఊర్లో చంద్రాయన పిల్లలు అంతా దానాధారం చేసి అవునా? ఎట్లట్లా? ఈ ఊర్లో ఉండే ఇల్లంతా ఎవరు అనుకుంటావు? ఎవరివి? ఎవరు అనుకుంటావు? ఎవరివి? వాళ్ళవే. మళ్ళా నీకు ఇంకోటి తెలుసునా? ఏమి? ఆ మెయిన్ రోడ్ లో పోతే ఎర్ర బస్సులో ఎవరివి? షేర్లు ఇంకా చింతామణి పోతావా? ఎవరు? ఆ బస్సులో ఎవరు అనుకుంటావా? ఎవరు? గవర్నమెంట్ వాళ్ళవే. నీవి? నాదేముంది నీకు ఇంకోటి తెలుసు చెప్పు. మా ఎవరికి చెప్పేదంటే చెప్పు చెప్పేదా? లేదు చెప్పు. మా ఇంట్లో యూటికి 12 కోట్లు ఉన్నాయి. 12 కోట్లే? అబ్బా 12 లేదా 11 ఉన్నాయా? ఇంకోటి నేను వేసుకొచ్చుకో. ఇట్లా సౌకర్యం నువ్వు ఏమి ఇట్లా సౌకర్యం నువ్వు ఇట్లా. సరే నువ్వు పోలీస్ కాలేజ్. సరే నాకు డౌట్ వచ్చింది. టేస్ట్ కాలేజ్ నాటక మడలా టేస్ట్ కాలేజ్ నువ్వు అట్లా కోపం చేసుకోవద్దు. చెప్పు. మీరేం నాటకం చిన్నం నాటకమా? దాంట్లో ఏమన్నా నాకి పోలీసు వాళ్ళకి ఎక్స్మేట్ కప్పా? ఏ జుమ్ కథలే ఏ జుమ్మకమడా ఏమన్నా పార్టీ అన్నా? పార్టీ నేటికి పోలీసు వాళ్ళకి పార్టీ. నేను పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ దిగులు పడతా. అవును. అసలు నేను పోలీసు కాదు, సబ్ ఇన్స్పెక్టర్ ఈ కాదు. బట్టలు ఆ బట్టలే లేవు కాదు. యాడ్సిక్కా? ఎవరో షేలర్ మిదిపోయి నరిసి దింకోలేదు. ఓర్ దొంగమండా కొడక కదరా. షేరులో బట్టలు దింకొచ్చిన సందర్భం బాగుంది. ఈ సెంట్రాన్ పిల్ల మా అక్క గారు మా చెల్లెళ్ళంతా పొగలంతా సీర్లో జాకెట్లు ఉతికేసి ఆ గేట్ల మీద అరేంటారు. అవి పొద్దున్నే కనపడలేదనుకో ఆ కమ్మాన్ని కట్టేసి కొట్టి సాడోలు చేత నిన్నే ఎట్లకైనా పడతాను. దొంగమడా కొడుకు ఏమో గీతలేవా నీ బట్టలు వేసుకొచ్చా ఆడాలో సీర్లకి వెళ్ళి ముడతానేమే. ఏంటివి? కొత్త లంగాలో నైటీలో జాకెట్లో సరే నీకు ఏం కావాలి? ఏమన్నా పార్టీ అండి? పార్టీనా? ఇది ఎవరు అనుకున్నావు? చంద్రాయన పాలగొండ పరిపట్నము మెడి తీసుకుని ఎత్తారా వెళ్ళరా ఊరోళ్ళ? అక్కడ ఇక్కడ చంద్రాయనపల్లి, ఇక్కడ ఇక్కడ ఇది పాలగొండ. పాలగొండ పరిపట్నము. ఇక్కడ పరిపాలన చేస్తున్నారు ఎవరు అనుకున్నావు? పెద్ద రెడ్డి చిన్నాగిరెడ్డి. ఓ చిన్నాగిరెడ్డి. చిన్నాగిరెడ్డి పరిపాలన ఇక్కడ. ఆ పాస్థలంలోకి వస్తాడు. ఆ వచ్చినోడు భయం భక్తిగా పనిచేయి. దగ్గర నేను గుమ్మస్తా పని పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్. పర్సనల్ అసిస్టెంట్. అవును. అన్నా నాకు డౌట్ నా ఏమి? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ ఉంటారు, మగవాళ్ళు అందరూ ఉంటారు. ఆడవాళ్ళు మాత్రం ముగ్గురు. మగవాళ్ళు ముగ్గురు, ఆడవాళ్ళు 7 జనం ఉంటారు. అప్పయ్య అట్లయితే నేను బోల్ సరే అయిపోతాడు పిల్లి. ఆ కొనొచ్చి కొన పుడతా అంటే పిల్లప్ప పిలుతానుపా. ఈడే పెట్టింటది పిలుస్తానుపా పిలుతానుపరే. ఎంత ఎర్రగ పుట్టిండవరప్పా. ప్రజలారా ఇప్పుడు చంద్రాయనపల్లి గ్రామం మందున